ప్రసిద్ధి చెందిన తొండైనాడులో ఒక నగరం ఉండేది. అది ఎంతో వైభవంగా విరాజిల్లుతూ ఉండేది. ఆ నగరం పేరు మైలాపూర్. ఆ క్షేత్రంలో వ్యవసాయదారుల కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబంలో శుభపరంపరలు వృద్ధి చెందేలాగా శీలము, ధర్మము కలిగిన వాయిలార్ అనే ఒక తపోధనుడు జన్మించాడు. ఆయన పరమేశ్వరుడి కైంకర్య సేవలు భక్తితోటి చేస్తూ ఉండేవారు. ఆయన హృదయంలోనే పరమేశ్వరుని తెలుసుకోవాలనే జ్ఞానం అనే దీపాన్ని వెలిగించుకునేవారు. అంటే ఆయన బాహ్య పూజల కంటే తన హృదయంలో పరమేశ్వరుని పెట్టుకుని ఆ జ్ఞానంతో, బ్రహ్మానందంతో, అలాగ భక్తితోటి ఆయన హృదయంలోనే పరమేశ్వరుని పూజిస్తూ ఉండేవారు. అంటే బాహ్య పూజలు చేసేవారు కాదు, చాలా తక్కువ అన్నమాట. బాహ్య పూజ తక్కువ చేసేవారు. హృదయంలో పరమేశ్వరుని పెట్టుకుని ఆ హృదయంలో పరమేశ్వరుని పెట్టుకుని పూజిస్తూ ఉండేవారు. ఆయనకి పూజలు చేసుకుంటూ ఉండేవారు హృదయంలో ఉన్న పరమేశ్వరుడికి. ఇలా పరమేశ్వరుడికి హృదయంలో ప్రతి నిత్యం ఆయన పూజలు చేస్తూ ఈ అనంతమైన సృష్టి అంతా నిండి ఉన్న ఆ ఈశ్వరుణ్ణి అంతరంగంలోనే ఆయన దర్శించుకుంటూ ఎంతో కాలం ఆ నిష్టలో అలాగ నిశ్చలంగా నిర్మలంగా అలా ఉండేవారు. దాంతో ఈ వాయిలార్ నిశ్చలమైన భక్తికి ఆ పరమేశ్వరుడు మెచ్చి ఆయనకి తన శివలోకాన్ని ప్రసాదించారు. తనతో పాటు తన లోకంలో ఉండే అదృష్టాన్ని కలగజేశారు. ఇది ఈ వాయిలార్ నాయనార్ యొక్క వృత్తాంతం. ఆయన తన హృదయంలోనే పరమేశ్వరుణ్ణి పెట్టుకుని పూజించుకుంటూ ఉండేవారు. అలాగా ఆయన శివపదాన్ని చేరారన్నమాట. తర్వాత 50వ నాయనారు మునయ్య డువ్వార్ నాయనారు. ఆయన గురించి తెలుసుకుందాం. కావేరీ నది ప్రవహించే ప్రాంతంలోనూ చోళ చక్రవర్తులు పరిపాలించేవారు. అందులో ప్రసిద్ధి చెందిన ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు తిరునీడూర్ అనే గ్రామం. అది సిరి సంపదలతోటి విరాజిల్లుతూ ఉండేది. ఆ గ్రామంలోనూ ఒక వ్యవసాయదారుల కుటుంబంలో ఒక మహాశివభక్తుడు జన్మించాడు. ఆయన అచంచలమైన భక్తి కలిగిన వారు. ఆ దేశ రాజుగారికి ఆయన యుద్ధంలో సహాయం చేస్తూ ఉండేవారు. ఆ రాజుగారికి సహకరిస్తూ ఉండేవారన్నమాట. ఈయన శత్రువుల్ని జయించడం వల్ల ఆ రాజుగారి ఈయనకి ధనాన్ని ఇస్తూ ఉండేవారు మెచ్చుకొని. ఆ రాజుగారు ఇచ్చిన ధనంతో ఈయన శివభక్తులకి అన్నపానాదులన్నీ సమర్పిస్తూ ఉండేవారు. ఈ మునయ్యడువారు అనే శివభక్తుడు అలాగ అన్నదానానికి ప్రసిద్ధి చెందారన్నమాట. రాజుకి యుద్ధంలో సహాయం చేస్తూ ఉండేవారు. ఆ రాజు మెచ్చుకుని యుద్ధం అయిపోయిన తర్వాత ఈయనకి ధనాన్ని ఇచ్చేవారు. అనంతమైన ధనాన్ని ఈయనకి ఇస్తూ ఉండేవారు. ఆ ధనంతో ఈయన శివభక్తులకి సేవ చేస్తూ ఉండేవారు. ఇలాగా ఈ యుద్ధంలో శత్రువులను ఓడించి రాజుగారిచ్చిన ఆ పారితోషికాన్ని, బంగారాన్ని తీసుకుని ఈయన జీవనం కొనసాగిస్తూ ఉండేవారు. ఇలా సంపాదించిన సంపత్తోటి శివభక్తులకి ఏమేమి అవసరమో వాళ్ళ అవసరాలన్నీ తీర్చి వాళ్ళకేమో అన్నదానం చేస్తూ భక్తితోటి వాళ్ళకి కైంకర్య సేవలన్నీ చేస్తూ ఉండేవారు. అలాగా ఆయన జీవించినంతకాలం కూడా ఎంతో భక్తితోటి అలా జీవనం కొనసాగించారు. ఆఖరికి అంచెంలోనూ పరమేశ్వరుడు అనుగ్రహంతో ఆయన శివలోకాన్ని చేరుకున్నారు. ఈయన చేసిన యుద్ధాలన్నింటిలోనూ కూడా అలా విజయాన్ని సాధించడంతో ఆ విజయంతో కూడిన యుద్ధాలు చేయడం వల్ల ఈయన్ని మునయ్యాడువార్ అని చెప్పి ఈయన్ని పిలిచేవారన్నమాట. ఎందుకంటే ఈయన చేసిన అన్ని యుద్ధాల్లోనూ కూడా ఈయన నెగ్గేవారన్నమాట. అందుకని ఆయన నా పేరుతో పిలిచేవారట. ఈయన 50వ నాయనారు. ఈయన పేరు మునయ్యడువార్ నాయనార్. ఈరోజు ఇంకొక నాయనారు 51వ నాయనార్ గురించి కూడా తెలుసుకుందాం. ఆయన పేరు కలర్చింగ నాయనార్. ఆయన పల్లవ వంశంలో జన్మించారు. ఆయన సైన్యం చాలా శక్తివంతంగా ఉండేది. ఆయనకి
ఎప్పుడూ కూడా పరమేశ్వరుడు దివ్య చరణాలను తన హృదయంలో పెట్టుకుని ఉండి అలాగ మనస్సులో ఇంకొక ఆలోచన లేకుండా ఉండేవారు ఈయన కలర్చింగర్ నాయనారు. ఈయన రాజాధిరాజు కింద ఈయన ప్రసిద్ధి చెందారు. ఈయన అనేక దండయాత్రలు చేసి ఆ యుద్ధంలో రాజుల్ని గెలిచి, కానీ శత్రురాజులను గెలిచేవాడు కానీ తన రాజ్యాన్ని మాత్రం ధర్మ మార్గంలో పరిపాలిస్తూ ఉండేవారు ఎప్పుడూ కూడా. ఆయన అనేక శివాలయాలకు పరమేశ్వరుడు ఎక్కడెక్కడైతే కొలువై ఉన్నాడో చూసి ఆ శివాలయాలకు వెళ్ళి భక్తితోటి నమస్కరించుకొని ఆ పరమేశ్వరుడికి పూజాది కైంకర్యాలన్నీ చేద్దామనే ఉద్దేశంతో అలాగ ఆయన ఒక్కసారి తిరువారూరు క్షేత్రానికి వెళ్ళారు, అది చూద్దామని చెప్పి. అలాగ వెళ్ళేసరికి ఆయన తన పరివారంతో సహా తిరువారూరు క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఈ రాజుగారు పరమేశ్వరుడికి నమస్కరించుకుంటున్నారు. ఆ సమయంలో ఆయన భార్య అయిన మహారాణి ఏం చేస్తున్నారు, ఆవిడేమో దేవాలయానికి ప్రదక్షిణ చేద్దామని చెప్పి ఆవిడ ప్రదక్షిణ చేస్తూ ఉన్నారు. అక్కడ ఉన్న విశేషాలన్నీ చూస్తూ ఆనందపడుతున్నారు ఆ మహారాణి. అలా ఆనందపడుతూ అక్కడ పుష్పమాలలు కట్టే ఒక మండపం ఉంది. ఆ మండపంలోకి మహారాణి వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ ఒక పుష్పం నేల మీద పడి ఉంది. ఉంటే ఈ మహారాణి ఏం చేసింది, ఆ పుష్పం తీసుకుని ఆవిడ వాసన చూసింది. ఆ పుష్పం ఎంత మంచి వాసన ఇస్తుందో అని చెప్పి ఆ పుష్పం తీసుకుని ఆవిడ వాసన చూసింది. చూసేసరికి మరి దేవుడికి పెట్టే పుష్పాలు వాసన చూడకూడదు కదా, మనుషులు దేవుడికి పెట్టే పుష్పాలు వాసన చూడకూడదు. ఈ మహారాణి తెలియక ఎంత మంచి సువాసన వస్తోంది అని చెప్పి దేవుడికి కట్టే ఆ పూలలో నుంచి ఒక పువ్వు నేల మీద పడి ఉంటే ఆ పువ్వుని తీసుకున్నాడు వాసన చూసింది. చూసేసరికి మహారాణి పుష్పాన్ని వాసన చూసే సమయంలోనూ అక్కడే ఉన్నారు ఎవరు, శరుత్తునయ్యారని ఒక శివభక్తుడు ఉన్నారు అక్కడ. ఆయన చూశారు ఈ మహారాణి పుష్పాన్ని వాసన చూడటం. చూసి అయ్యో పరమేశ్వరుడికి చెందాల్సిన ఈ పుష్పాన్ని రాణిగారు తీసుకుని వాసన చూసిందని చెప్పి ఆయన పరమశివభక్తుడు. దాంతో ఆయనకు కోపం వచ్చి ఆయన తన మొల్లో ఉన్న కత్తిని తీసుకుని రాణిగారి యొక్క ముక్కు కోసేశాడు. ఈవిడ ముక్కుతో వాసన చూసిందని చెప్పి ఆయన మొల్లో ఉన్న కత్తిని తీశారు, ఈ రాణిగారి ముక్కు కోసేశాడు ఆ పరమశివభక్తుడు కాస్తాను. వచ్చేసరికి హఠాత్తుగా ఇలా జరిగిపోయింది. హఠాత్ పరిణామాన్ని ఆవిడ ఊహించలేదు. దాంతో ఆవిడ ముక్కు కోసేసరికి అంతే ఆవిడ కింద పడిపోయింది. ఈ ముక్కులోంచి ధారగా రక్తం కారిపోతుంది. ఆవిడ తలంతా చక్కటి పుష్పాలతో, మహారాణి కదా పుష్పాలతో అలంకరించుకుని ఉంది. ఆ జుట్టు అంతా చిందరవందరగా అయిపోయింది. ముక్కమ్మ ఇది ప్రవాహంలో కారిపోతుంది కదా రక్తం. దాంతో ఆవిడ స్పృహ తప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయి బోరుమని ఏడుస్తూ నేల మీద పడిపోయింది ఆవిడ. పడిపోయేసరికి ఈలోపు మహారాజు గారు ఆ కలర్చింగర్ మహారాజు అక్కడ దేవుణ్ణి పరమేశ్వరుని దర్శించుకొని ఆయన అక్కడికి వచ్చారు. ఈ మహారాణి ఉన్న ప్రదేశానికి వచ్చారు. వచ్చేసరికి నేల మీద పడిపోయి ఏడుస్తున్న ఈ పట్టప్రాణిని చూశారు. చూసి నా మహారాణి యొక్క ముక్కును కోసేసిన వాళ్ళు ఎవరు, అసలు ఇంతటి సాహసాన్ని చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పి ఆయన గట్టిగా అడిగారు. అడిగేసరికి అక్కడే ఉన్న శివభక్తుడు శరుత్తునయ్యారు అది జరిగిన విషయం అంతా చెప్పారు. ఇలాగా పరమేశ్వరుడికి సమర్పించే పుష్పాన్ని ఈవిడ తీసుకుని వాసన చూశారు, అందుకని చెప్పేసి నేను ఆవిడ ముక్కు కోసేశానని చెప్పి పరమశివభక్తుడు చెప్పాడు. చెప్పేసరికి వెంటనే మహారాజుకి చాలా కోపం వచ్చేసి ఈ పనికి తగిన దండన ఆ చేసిన నేరానికి తగినట్టు ఉండాలి, అంతేగాని ముక్కు కోసేయడం ఏంటి, ఆవిడ చేతితో ఆ పువ్వుని తీసుకుని ముక్కు దగ్గర పెట్టుకుంది కాబట్టి చేతినే కోసేయాలని చెప్పి ఆయన తన నడువుకు వేలాడుతున్న కత్తిని తీసి ఈ పుష్పాన్ని పట్టుకుని ఎత్తింది చెయ్యి కదా, పుష్పాన్ని ముక్కు దాకా తీసుకెళ్ళింది చెయ్యి కదా, అందుకని ఖండించాల్సింది ముక్కు కాదు చెయ్యా అని చెప్పి ఆయన తన ప్రియాతి ప్రియమైన పట్టపురాణి చేతిని ఆవిడ ధరించిన గాజులతో సహా ఖండించేశారంటే ఆ చేతికి ఆవిడ చక్కటి గాజులు, అవి బంగారపు గాజులు, వజ్రాల గాజులు వేసుకుంది ఆవిడ. ఆ చేతిని కాస్త ఈయన కత్తితోటి నరికేశారు. అలాగా శివుడికి అపచారం జరిగితే వాళ్ళు ఊరుకోరన్నమాట, అంతంత భక్తి వాళ్ళకి శివుడి మీద.
ఇలాగ ఈ అపూర్వమైన భక్తిని ప్రదర్శించిన ఆ రాజు చివరి వరకు కూడా పరమేశ్వరుడికి అలాగే కైంకర్య సేవలు చేసుకుంటూ ఆయన రాజ్యపాలన చేస్తూ పరమేశ్వరుడి అనుగ్రహంతో ఆయన శివ సన్నిధానానికి చేరారు. శివుల్లో ఐక్యమయ్యారు అంచెంలో. ఇలాగా ఈ నాయనార్లు పరమశివభక్తులు. వాళ్ళు శివుడికి అపచారం జరిగింది అంటే తన కుటుంబ సభ్యులను కూడా వాళ్ళు ఒప్పుకునేవారు కాదన్నమాట. ఆయన తన భార్య అయినా సరే, ఆ శివభక్తుడేమో వాసన చూసింది మహారాణి అని చెప్పి ఆయన ముక్కు కోసేశాడు. ఈయనేమో ఆ చెయ్యి కదా ఆ పువ్వుని ముక్కు దాకా తీసుకెళ్ళిందని ఈయన చెయ్యి ఖండించేశారు మహారాజు. ఇలాగా పరమశివుడికి అపచారం చేస్తున్నారు అంటే వీళ్ళు అంత కోపోద్రిక్తులు అయ్యేవారన్నమాట. అంతంత భక్తి వాళ్ళకి. ఇది ఈరోజు నాయనార్ల కథలు. ఈయన 51వ నాయనారు. ఈయన పేరు కలర్చింగ నాయనార్. రేపు 52వ నాయనారు ఇడంగళి నాయనార్. ఆయన గురించి చెప్పుకుందాము. ఈరోజు ఇక్కడ ఆపుతాను. ఓం నమ శివాయ.